ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి, వృషభ రాశి, వృషభ లగ్నం వారికి 2వ ఇంట్లో కుజుడు, బుధుడు కలిసి ఉన్నారు. చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో వైరం వస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. కాకపోతే ఈ టెన్షన్ ఉన్నప్పటికీ కూడాను శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క కన్యారాశిలోకి ప్రవేశించాడు. అంటే మీకు 5వ ఇల్లు. చక్కగా మీకు వివాహం అవుతుంది. బంధుమిత్రుల కలయికతో ఆనందంగా కాలం గడుపుతారు. మంచి హై లెవెల్ జాబ్స్కి ప్రయత్నం చేసేవారికి టెక్నికల్ పరంగా జాబ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే వివాహము ఇందులో పాల్గొనడమే కాక ఆధ్యాత్మిక చింతన సైడ్ కూడా మీరు మోటివేట్ అవుతారు. మోక్ష చింతన కూడా మధ్య మధ్యలో మీకు టచ్ చేస్తూ ఉంటుంది హృదయాన్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి సంతాన యోగం కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఇవన్నీ జరగడానికి మనకు చక్కగా ఈ శుక్రుడు సహకరిస్తున్నాడు. ఈ యొక్క మీ రాశాధిపతి 6వ ఇంటాధిపతి అయినటువంటి శుక్రుడు 5th హౌస్లో చాలా బలంగా ఉన్నాడు. అలాగే శత్రు, రుణ, రోగ విముక్తి కూడా పొందుతారు. మంచి స్థితికి వెళ్తారు. మంచి ఉన్నతమైన స్థాయిని మీరు మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా పాటించండి. అలాగే మీకు శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి స్తోత్రాన్ని ఎక్కువసేపు వినడం, అలాగే ముద్రలు కూడాను వృషభ రాశి వారికి ఈ యొక్క పృథ్వీ ముద్ర, అంటే ఈ యొక్క రింగ్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ 3 ఫింగర్స్ స్ట్రైట్ చేసుకున్నట్లయితే ఈ పృథ్వీ ముద్రలో కూర్చొని మూలాబంధ్ ప్రాణాయామ వేసినట్లయితే బంధాస్లో 6 బంధాలు ఉన్నాయి. 3 బంధాలు, త్రిబంధాస్, మూలాబంధ్, జాలంధర్ బంధ్, ఉడ్డయాన్ బంధ్, అలాగే మహావేద, మహాబంధ్ ఇలా ఉన్నాయన్నమాట బంధాసు. ఈ ఈ బంధాలు వేయటం మూలంగా చాలా వరకు మూలాబంధు వేయటం మూలంగా అనేక రకమైనటువంటి పైచాచిక ప్రవర్తనలు, కళలు, పీడకలలు ఇవన్నీ కూడా తొలగిపోయి మలమూత్ర దోషాలు క్లియర్ అవుతాయి. తద్మూలకంగా ఈ ముద్ర పనిచేస్తుంది. అలాగే మనకు స్కల్ బ్రీత్ని చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాణాయామానికి వచ్చేసరికి స్కల్ బ్రీత్ ప్రాణాయామం చేయాలి. అది మీరు ఎవరికైనా ఈ యొక్క రాశికి తగ్గినట్టు ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే కాంటాక్ట్ చేసినప్పుడు ఈ యోగపరమైనటువంటి ముద్రని ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు కేతువు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి హయ్యర్ లెవెల్ జాబ్స్లో జాబ్స్ కంటే జాబ్స్ బాగానే ఉంటాయి. బిజినెస్లో ఉన్న వారికి కేతువు అనేది 4th ఉండడము అటు ఇటు సంకోచమవుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితులు. కానీ సూర్యనారాయణమూర్తిని ఆచరించినట్లయితే చక్కగా ఈ కేతువు కూడా 4th మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వినాయకునికి ఉండ్రాళ్ళ పరమాన్నం చేసి పెట్టడం ఇలాంటివన్నీ చేయడం వల్ల బుధవారము మీకు ఈ దోష నివృత్తి స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.